ఈ రోజు మీ ఏలుబడిలో మొత్తము కామారెడ్డి చరిత్రలోనే ఈ మహిళా మణులు పిహెచ్డి చేస్తున్నారు జ్యోతిష్యంలో. వాళ్ళ చేత పంచాంగ శ్రవణము మొట్టమొదటిసారి జరుగుతోంది. ఇది విశ్వావసునామ సంవత్సరం. విశ్వమంతా కూడా ఐశ్వర్య సంపదలతో బాగుంటుంది. పోయిన గత సంవత్సరం క్రోధినామ సంవత్సరం కంటే ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. వర్ష సమృద్ధి బాగుంది, చెరువులు బాగా పండుతాయి. కామారెడ్డిలో సర్వ ప్రజలందరూ కూడా తరతమ భేదాలు లేకుండా మీ ఏలుబడిలో చాలా జాగ్రత్తగా అందరూ సుభిక్షంగా ఉంటారని, అట్లా మన కామరాజ్ కూడా సంకష్టహరణ మహాగణపతితో పాటు కామారెడ్డి చుట్టుపక్కల ఏ గ్రామాలైతే ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏ దేవతలైతే కొలువబడి ఉంటున్నారో ఆ దేవతలు సిద్ధరామేశ్వర స్వామి, సుఖాపురం లక్ష్మీనరసింహ స్వామి, భైరవ స్వామి ఇత్యాది అనేక మంది దేవతలతో పాటు మన తల్లిదండ్రులు, పెద్దలు, మహనీయులు, మన పూర్వ చరిత్ర కలిగినటువంటి వాళ్ళందరి యొక్క పరిపూర్ణమైన దీవెనలతో మీరు ఆనందంగా ప్రశాంతంగా జీవనం కొనసాగించాలని శుభాశీస్సులు అందజేస్తున్నాం. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్త్యస్తు. చాలా అమాయకత్వం. 5000 సంవత్సరాల కింద పుట్టిన ఈ జ్యోతిష్ శాస్త్రము వ్యవసాయదారుల కోసమే పుట్టింది. 27 నక్షత్రాలలో 3 విభాగాలుగా ఉంటాయి. ఊర్ధ్వముఖ, అధోముఖ, తిర్య నక్షత్రాలు. ఎందుకు అట్లా వాటికి పేర్లు పెట్టి విభాగాలు చేశారంటే, వ్యవసాయదారులు విత్తనాలు నాటుతారు, పంట పండుతుంది. అప్పుడే కదా మనకి అడుపులోకి 4 గింజలు పోయి ఏదైనా చేయగలుగుతాము, బతకగలుగుతాం. ప్రతి ప్రాణి కూడా అన్నాన్నే ఆశ్రయించి అన్నం మీద ఆధారపడే బతుకుతుంది. ఆ అన్నం పెట్టే రైతు కొరకు ఏర్పడ్డదే ఈ శాస్త్రం. ఈ విషయము చాలా మందికి తెలియక ఇదేదో మనకు అవసరం లేనిది అనుకుంటున్నాం. కొన్ని విత్తనాలు నాటితే అవి భూమి పైకి పెరుగుతాయి, కొన్ని భూమి లోపల పంట ఇస్తాయి, కొన్ని భూమి లోపల కొంచెం పెరిగి తిరిగి మళ్ళీ భూమి పైకి మనకి పంటలు అందిస్తాయి. ఇట్లా 3 రకాలుగా వ్యవసాయదారుడు. ఉగాది పర్వదినాన విశ్వావసునామ సంవత్సరం నూతన సంవత్సరానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ, సోదరిమణులందరికీ నా యొక్క ఉగాది హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఆంజనేయ శర్మ గారు పంచాంగ శ్రవణం చేస్తూ, అలాగే ఇక్కడ సోదరిమణులు 4 జ్యోతిష్ శాస్త్రంలో పిహెచ్డి చేస్తున్నటువంటి డాక్టరేట్ తీసుకోబోతున్నటువంటి మా సోదరిమణులకు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు, కామారెడ్డి నియోజకవర్గ చుట్టూరు ఉన్నటువంటి గ్రామాల్లో నుంచి విచ్చేసినటువంటి అందరికి కూడా, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతోని క్షేమంగా ఉంటూ సంతోషంగా జీవించాలని, ఏదైతే మన దగ్గర ఉంటుందో దాంతోనే నలుగురికి సాయం చేస్తూ మనము బతకడంలో ఉన్నటువంటి సంతోషం ఎందులో ఉండదు. కాబట్టి 10 మందితో మంచి అనిపించుకునే జీవితం కానీ, 10 మంది మనం ఆప్షన్స్ లో మనం లేనప్పుడు మన గురించి చెడుగా మాట్లాడే మనము మన ఆప్షన్స్ లో కూడా మన గురించి మంచిగా మాట్లాడుతూ మన కుటుంబానికి వారి ఆశీస్సులు ఉన్నప్పుడు అందరూ సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంటది. కాబట్టి ఉగాది పర్వదినాన ఎడ్ల బండ్లు కడుతూ ఇవాళ గ్రామ దేవతల చుట్టూ తిప్పడం అనాదిగా మనకు వస్తున్నటువంటి సాంప్రదాయంలో ఈ కామారెడ్డి ఉగాది పండుగ పర్వదినాన నేను ఇక్కడికి రావడం, మీ అందరితో నేను కలిసి పండుగలో పాల్గొనడం అనేది నా జీవిత అదృష్టంగా భావిస్తూ, ఎన్నో సంవత్సరాలుగా ఈ పండుగను చూస్తూ ఇవాళ ఇక్కడ కామారెడ్డి నియోజకవర్గంలో మీ అందరి ఆశీస్సులతోని, మీరు ఇచ్చిన దీవెనలతోని, ఇక్కడ శాసనసభ్యునిగా మీరు గెలిపించిన వ్యక్తిగా ఇక్కడ పాల్గొనడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరందరూ సంతోషంగా ఉండాలనేది నా కోరిక. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా, ఎవరు కూడా వారి పనులు చేసుకుంటూ అందరూ సంతోషంగా ఉండి, ఎవరి కష్టంతోని, ఎవరి శ్రమతోని వారి ఇంటిని నడిపించే ప్రయత్నంలో వారు సబలీకృతులు కావాలని, మీ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతోనే, ఆయురారోగ్యాలతోని చల్లగా ఉండాలని కోరుకుంటూ, మీ క్షేమాన్ని కోరే మీ ఓటుతో గెలిచినటువంటి మీ శాసనసభ్యుడిగా
మీ తమ్మునిగా, మీ అన్నగా, మీ ఇంటి బిడ్డగా నేను ఎప్పుడు కూడా మీ క్షేమాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సదర్ సంఘం సభ్యులందరికీ, అన్ని కుల పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే కలిసి ఉండి ప్రతి 100 సంవత్సరాలు ఇలాగే పరంపర కొనసాగాలని, ఈ పండుగను ఇంకా దిగ్విజయంగా వైభవంగా జరగాలని కోరుకుంటూ ఆ గ్రామ దేవతల ఆశీస్సులు అన్ని ఈ కుటుంబాల మీద ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా హలో పట్టణ అభివృద్ధి సదరు సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఉగాది సంబరాల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా క్షేమంగా ఉంటే పై స్థాయి వాళ్ళంతా అంటే ఉద్యోగస్తులు గాని, వ్యాపారస్తులు గాని, మిగతా వాళ్ళంతా కూడా క్షేమంగా ఉంటారు. కనుక కింది స్థాయి నుండి మనం ఆలోచన చేయగలిగిన నాడే మన మీద ఈ దేశం అంతా ఆధారపడి ఉంటుంది అని అందరికీ కూడా ఈ ఉగాది పండుగ రోజు ఒక చిన్న ఉపదేశ వాక్యాన్ని మీ అందరికీ కూడా అందజేస్తున్నాం. ఇప్పుడు ఒక భజన కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ మనం అందరం కూర్చొని చక్కగా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, పంచాంగంలో ఏం చెప్పబడింది, ఈ సంవత్సరం మనం అందరం ఎలా జాగ్రత్తలు ఏ రకంగా తీసుకుంటే మనం అభివృద్ధి పథంలో మన జీవన గమ్యాలు ఉంటాయి మొదలైన విషయాలు ఒక 5-10 నిమిషాలు తెలుసుకుందాం. ఇప్పుడు భజన కార్యక్రమం ప్రారంభం. ఓం గణానా గణపతిం శ్రవస్తమం జయా బ్రహ్మణస్పద అక్కడ పెట్టి వాజినీవతి ఊర్జందుహానా వేణుర్వా